అందరికీ నమస్తే అండి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, వంశీ మాస్టర్ గారికి, ప్రవీణ మేడం గారికి నా ఆత్మ ప్రణామాలు. మనం కర్మ బుక్ చదువుకుంటున్నాం కదా! కర్మ బుక్ రచయిత అయిన టార్కం గారికి నా ఆత్మ ప్రణామాలు. ఈ జ్ఞానాన్ని వినడానికి వచ్చిన మాస్టర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు ఫ్రెండ్స్. మనము కర్మ స్థాయిలు అనే చాప్టర్ కంటిన్యూషన్ చేసుకుంటున్నామండి. కర్మ చక్రాన్ని తిప్పే ఇరుసు స్వీయ పరిత్యాగం. కర్మ సిద్ధాంతపు లక్ష్యం మనకు స్వీయ పరిత్యాగాన్ని బోధించటం. ఒకసారి నేను అన్నది వదులుకుంటే మనిషి దేవుడిగా మారతాడు, లేదా తన కర్మకు అధిపతి అవుతాడు. నేను అనేది వదులుకుంటే దైవంగా మారతాడు. ఆ నేను అనేది పట్టుకుంటే మళ్ళీ కర్మలో ఇరుక్కుంటాడు. అంటే ఆ స్వీయ పరిత్యాగం అనేది ఉండాలి అంటున్నారు ఆయన. నేను అనేది వదలగలిగేది, ఆ త్యాగం చేయగలగాలి. కర్మకు దగ్గరయ్యే మార్గాలు రెండున్నాయి. ఒకటి, కర్మ మిమ్మల్ని నియంత్రించేటప్పుడు. రెండు, మీరు మీ కర్మను నియంత్రించినప్పుడు. మళ్ళీ చదువు పాయింట్. కర్మకు దగ్గరయ్యే మార్గాలు రెండున్నాయట మేడం. ఒకటి, కర్మ మిమ్మల్ని నియంత్రించేటప్పుడు ఒకటి. రెండు, మీరు మీ కర్మను నియంత్రించినప్పుడు. కర్మ మిమ్మల్ని నియంత్రించినప్పుడు, మీరు కర్మను నియంత్రించినప్పుడు. 2 పాయింట్. కింద చదువు. విభజించే లక్ష్యాలు, చర్యలు అన్ని మన ఉనికిలో నుంచి బయటకు తోసివేయబడి మన జీవిత సర్వస్వం అందరి మంచి కోసమే అంకితమైనప్పుడు కర్మ నియంత్రణ సాధిస్తాము. అంతా మంచి కోసమే, ప్రాయశ్చిత్తం కోసమే, సేవ కోసమే, ఏకత్వం కోసమే. ఇట్లాగా ఎప్పుడైతే మనం అనుకుంటామో కర్మ నియంత్రణ అనేది సాధించగలుగుతాం. ముందు నుంచి ఆయన అదే కదా చెప్తున్నారు. విశ్వ నియమాలు, ప్రేమ, సౌందర్యం, కాంతితత్వం, ఏకత్వం, వీటన్నింటిలో ఎప్పుడైతే మీరు ఉండగలుగుతారో మీరు కర్మని నియంత్రించగలరు. కూడబెట్టిన మొత్తం కర్మనంతా ఒకళ్ళు గాని స్వీకరిస్తే అప్పుడు కూడా అది సాధ్యమే. మానవ జాతి యొక్క అత్యంత భారమైన కర్మను గుంపులుగా మనుషులు కూడబెట్టిన కర్మ గుట్టను అవతార పురుషులు వచ్చి స్వీకరిస్తారు. దాని పరిమాణాలన్నింటినీ ఎరుకతో, ఇష్టంతో, ఆనందంగా భరిస్తారు వాళ్ళు. కర్మ అనేది గడ్డకట్టబడిన ఘన చిత్రం కాదు. అది నిరంతరం శక్తి తరంగాలను స్వీకరిస్తూ మార్పు చెందే ద్రవం లాంటిది. దానిని మనం మార్పు చెందుతుంది అని చెప్తున్నారు. గడ్డకట్టకపోయి అలాగే ఉండదు, మార్పు చెందుద్ది కదా కర్మ. పరిణామంలో మార్పు ఉంటది కదా. గతంలో ఉన్నదానికి కర్మ మార్పు చెందుతుంది కదా, అలాగే ఉండిపోదు కదా. గతంలో ఉన్న హింసా ప్రవృత్తి ఇప్పుడు ఉంటుందా? లేదు కదా. దానిని మనం మార్పు చేయవచ్చును. ఈ మార్పు అనేది మన త్యాగశక్తి మీద అందరి కోసం పాటుపడాలన్న ఆకాంక్ష మీద ఆధారపడి ఉంటుంది. అందరి కోసం ఆ త్యాగం అనేది జరిగినప్పుడు అది మార్చబడుతుంది, లేకపోతే ఆ మార్పు అనేది రాదు. ఇప్పుడు పత్రిసార్ ఉన్నారు, ఆయన ఎంతో త్యాగం చేయబట్టే కదా ఇంత ధ్యానం గురించి, శాకాహార జగత్తు గురించి అందరికీ తెలిసింది. ఇప్పుడు వంశీ సార్ ఉన్నారు, ఆయన కూడా ఎంతో త్యాగం చేయబట్టే కదా ఇంత తెలిసింది. అలా ఇంతమందికి కర్మ ధ్యానం అందింది, కర్మ విపాకం అందింది. మరి అందరూ అలాగా కర్మలు క్లియర్ చేసుకోగలుగుతున్నారు. అలాగా ఆయన త్యాగం చేయటం వల్ల ఎంతో మందిలో మార్పు అనేది జరుగుతుంది. అందుకే కదా ముందు అన్నారు ఎంతో మంది ఫైల్ కర్మ అనేది గడ్డకట్టబడిన ఘన చిత్రం కాదు, అది నిరంతరం అంటే అది గుంపులుగా కూడబెట్టిన కర్మ గుట్టలు అవతార పురుషులు వచ్చి స్వీకరిస్తారు. అంటే అవతార పురుషులు వచ్చి స్వీకరిస్తారు అంటే దానికి తగ్గ జ్ఞానాన్ని అందించి దాన్ని మార్చుకోమని తెలియజేస్తూ ఉంటారు. దానిని మనం మార్పు చేయవచ్చు. ఈ మార్పు అనేది మన త్యాగశక్తి మీద, అందరి కోసం పాటుపడాలన్న ఆకాంక్ష మీద ఆధారపడి ఉంటుంది. మనం చేసే పనులు పర్యావసానాన్ని గుర్తించి వాటిని సరిచేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటే తప్ప మన కర్మలో చాలా భాగం మార్పు చెందదు. అందుకే గొప్ప బోధకులు అందరూ మన చర్యలు, ఆలోచనలు, భావాలను
ప్రతిరోజు సమీక్షించుకోమని చెప్తారు. అందుకే సెల్ఫ్ చెకింగ్ చేసుకోమని చెప్తారు. ఒక్కసారి కనుక మన కర్మపై ఆధిపత్యం సాధించటం మొదటి మెట్టు ఎక్కినట్లే. ఒక్కసారి కనుక మన కర్మపై ఆధిపత్యం సాధించటం మొదటి మెట్టు ఎక్కినట్టే. ఎందుకంటే అప్పుడు మనం ఆ కర్మ రుణమైనా తీరుస్తాము, లేదా మన మంచి పనులు నిల్వనైనా పెంచుతాము. అది అంటే కర్మ రుణానైనా తీర్చేసుకుంటాం, లేకపోతే మంచి పనులు చేయడం మొదలు పెడతాం. హింసాత్మకమైనవి కాకుండా అహింసతో కూడిన పనులు చేయటం మొదలు పెడతాం. మంచి మాటలు, మంచి చేతలు, అనుకూల ఉద్వేగాలు, సవ్యమైన ఆలోచన, సరి అయిన ఆధ్యాత్మిక లక్ష్యము, ఆకాంక్ష ఇవన్నీ మీ కర్మ బ్యాంకులో పొదుపు పద్దును పెంచుతాయి. మళ్ళీ చదవాలి. మంచి మాటలు, మంచి చేతలు, అనుకూల ఉద్వేగాలు, సవ్యమైన ఆలోచన, సరైన ఆధ్యాత్మిక లక్ష్యము, ఆకాంక్ష ఇవన్నీ కర్మ బ్యాంకులో పొదుపు పద్దును పెంచుతాయి. అంతే. పొదుపు చేయడం అనేది పద్దును పెంచుతూ ఉంటది అనమాట. ఇవన్నీ ఉంటే అంటే అప్పుడు కర్మ చెయ్యం కదా, ఆటోమేటిక్ గా పొదుపు చేపడతాం, అంటే పెంచుతూ ఉంటది. నిన్న ఒక మాట అన్నారు, ఎప్పుడైతే మీరు ఉంటారో ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు అని చెప్పారు చూడండి. ఆ కోణంలో ఇక్కడ పొదుపు అంటే ఆ కోణం తీసుకోండి. అప్పుడు ఎప్పుడైనా కర్మ రుణం తీర్చబడని పద్దును చూపితే మన బ్యాంక్ అప్రయత్నంగా ఆ పద్దును తీర్చుతుంది. తద్వారా మనం గొప్ప అపాయం నుంచి తప్పించుకుంటాం. పుణ్యకర్మ ద్వారా ఎప్పుడైతే అది తీరిపోతూ అవునైతే మనం చేస్తున్న సేవ ఇవన్నీ నిష్కామం చేసినా కానీ అది ఎక్కడికి పోదు, దాని యొక్క ఫలితం అనేది ఉంటది. ఆ ఫలితం అక్కడ బ్యాంక్ లో బ్యాలెన్స్ అయి ఉంటది. ఎప్పుడైతే ఈ అంటే గతంలో చేసిన దుష్కర్మలు ఉంటాయి కదా, ఈ పొదుపుతోటి అవి తగ్గుతూ ఉంటాయి. పొదుపు పద్దు అంటే పుణ్యకర్మలన్నీ ఆ పొదుపు చేసినటివే అని అంటారు కదా. తద్వారా మనం గొప్ప అపాయం నుండి తప్పించుకుంటాము. 1940 పుణ్యకర్మలు అనే దానికంటే కూడా ప్రాయశ్చిత్తం కింద తీసుకుంటేనే బాగుంటది. మనం ప్రాయశ్చిత్తం కోసం చేసే సేవ అంతా అక్కడ పొదుపు చేయబడింది. ఆ పొదుపుతోటి మనకి గతం నుంచి ఉన్నదంతా మళ్ళీ కిందకి పడిపోతూ ఉంటుంది. అంటే నా డౌట్ అక్క, అంటే మనం చేసిన మంచి పనులు అన్ని పొదుపు చేయబట్టి మనకు రాబోయే కర్మలలో కొంచెం మనకు 100% రాకుండా తగ్గించబడుతుంది అంటారు. అంతే. అంటే ఇప్పుడు ఆ కర్మ అనేది తీవ్రత తగ్గుతూ వస్తుంది, అంటే దుష్కర్మ యొక్క తీవ్రత తగ్గుతూ వస్తుంది. 1944లో అనుకుంటా, నాకు బాగా గుర్తు. చాలా మంది స్నేహితులం కారులో జెరూసలేంకు వెళ్తున్నాము. హఠాత్తుగా కారు ఒక వంతెన మీద నుండి జారి 20 అడుగుల కిందికి నేల మీద పడిపోయింది. వెనుక సీటులో 3 మనుషులు కూర్చున్నాము. మధ్యలో వ్యక్తి, అంటే నేను, తన శరీరంలో ఏ భాగానికైనా దెబ్బ తగిలిందేమోనని చూసుకోవటానికి కదిలాడు. బాగానే ఉన్నాను అనుకున్నాడు. రెండవ పక్కన ఉన్న స్నేహితులతో బయటకు గెంతమని చెప్పాడు. ఏ జవాబు వినపడక ఎలాగో కారు నుండి బయటపడ్డాడు. తన సహచరులు ఇద్దరు మరణించారని గుర్తించి భావోద్వేగాలతో కనిపించాడు. పొదుపు ఖాతా నుంచి కర్మ తీర్చబడి నిజమైన అపాయాన్ని తప్పించుకోవటానికి ఇదొక ఉదాహరణ. అదే అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఏది చేస్తున్నామో అదంతా మనకే ఇవ్వబడుతుంది, ఎక్కడ ఎవరికే ఏమి ఇవ్వబడదు. మనం చేస్తున్న ప్రాయశ్చిత్తం యొక్క ఫలితం అంతా మనకే ఇవ్వబడుతుంది. ఒకవేళ ఎదుటివాడు అలా చేస్తే వాడికే ఇవ్వబడుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకొని నేను చేస్తున్న ప్రాయశ్చిత్తం నా కోసమే చేసుకుంటున్నానని గుర్తుపెట్టుకోండి. అలాగని నేను అనేది పట్టుకోకూడదు. మళ్ళీ నేను అనేది ఉంది అనుకో, మళ్ళీ కర్మల్లో ఇరుక్కుపోతాం. నిష్కామం చెయ్యాల అంటే దాని గురించి ఆలోచించకూడదు, ఆలోచన వదిలేయాల. మనందరికీ ఎప్పుడో అప్పుడు కొద్ది క్షణాలలో అపాయం నుంచి తప్పించుకోవడం తెలుసు. అలాగే దానికి పూర్తి వ్యతిరేకంగా కూడా జరగవచ్చు.
లాస్ ఏంజల్స్ లో పెద్ద భూకంపం సంభవించినప్పుడు ఆ తరువాత కుదుపులు నగరాన్ని నాశనం చేశాయేమోనని భయపడిన ఒక కుటుంబం ఇంకో రాష్ట్రానికి వెళ్ళాలని నిర్ణయించుకుంది. వాళ్ళు తమ పెద్ద వ్యానులో వెళ్తుండగా ఘోర ప్రమాదానికి గురై మొత్తం కుటుంబంలో వారందరూ మరణించారు. మనం కర్మను మళ్లించాలనుకుంటే అది వారి వైపే ప్రతిస్పందిస్తుంది. అంటే అక్కడ భూకంపం వచ్చింది కదా, అక్కడ ఏదో అవుతుందని పెద్ద వెహికల్ వేసుకొని వెళ్ళిపోయారు. కానీ కర్మ ఇక్కడ వచ్చి కూర్చుంది. అంటే అంటాం కదా, ఒక సామెత కూడా ఉంది, నాకు ఈ సామెత గుర్తు రావట్లే. దాన్ని తప్పించుకోవడానికి ఏ ఆస్కారాలు లేవు, ఎక్కడికి పోయినా అది వచ్చి తీరుతుంది. చావును తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. అది కాదు, ఏదో ఉంది సంథింగ్ గుర్తు వచ్చింది. ఓకే అక్క. మనం కర్మను మళ్లించాలనుకుంటే అది వారి వైపే ప్రతిస్పందిస్తుంది. ఆత్మ దుర్భర స్థితిని ఎదుర్కోవటం అనేది నిచ్చెన ద్వారా పైకెక్కటం లాగా దగ్గర దారి. ఒక 10 సంవత్సరాల పాటు పడవలసిన కష్టం కొంతమంది ఎన్నుకున్న వారి జీవితంలో ఒక్కరోజే చుట్టుముడుతుంది. కర్మ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. కర్మను ఎదుర్కోవటంలో ఒకసారి చదువు. ఒక 10 మంది ఆత్మ దుర్భర స్థితిని ఎదుర్కోవటం అనేది నిచ్చెన ద్వారా పైకెక్కటం లాగా దగ్గర దారి. ఒక 10 మంది కాదు, ఒక 10 సంవత్సరాల పాటు మనం పడవలసిన కష్టం కొంతమంది ఎన్నుకున్న వారి జీవితంలో ఒక్క రోజులోనే చుట్టుముడుతుంది. 10 సంవత్సరాలు అనుభవించాల్సిన కర్మ యొక్క తీవ్రత ఒక రోజులోనే అనుభవించే వాళ్ళు ఉంటారు. కర్మ నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. కర్మను ఎదుర్కోవటంలో ఉత్తమ మార్గం మంచి కర్మలు చేసుకుంటూ నిల్వలను పెంచుకుంటూ వెళ్ళడమే. అంతే. కర్మ తీర్చుకునే విధానం శుద్ధి చేయడం. అది మన వ్యక్తిత్వాన్ని స్వచ్ఛంగా చేస్తుంది. మన రుణాలను తీర్చి అతి గొప్ప జ్ఞాన మార్గం వైపు ఆనందంతో అడుగులు వేసే కొత్త అవకాశాన్ని ఇస్తుంది. చాలా గ్రంథాలలో బాధ, ఇబ్బందులను దేవుని వరాలు అని లేదా సువార్తను తెచ్చే దేవదూత అని అనేవారు. సువార్త అంటే దేవుని ఇచ్ఛతో ఏకత్వం లేని మన గత చర్యల నుంచి విముక్తి. నువ్వు అతనిపై ఆధారపడవద్దు. అతడు తన తల వేయబడకుండానే బాధ ఇబ్బందులను అధిగమించాడు అన్న వాక్యాన్ని ప్రాచ్యంలో వింటాం. మన బాధకు అర్హత ఉండకపోతే మనల్ని ఎవరైనా ఇబ్బంది పెట్టగలరా? అలాగే అది ఒక అర్హత లాగా తీసుకోమంటున్నారు. అలాగే సహాయం పొందే అర్హత లేకుండా ఎవరైనా సహాయపడటం సాధ్యమేనా? అంటే అర్హత అనేది ఉన్నప్పుడే మనకు అన్ని అందించబడతాయి. ఒకవేళ మనుష్యులు ఉద్దేశపూర్వకంగా మనల్ని ఇబ్బంది పెట్టినా వాళ్ళు మన సేవను నియంత్రించాలనుకుంటున్న చీకటి శక్తుల ప్రభావం వలన ఆ విధంగా ప్రవర్తించారనుకోవచ్చు కదా. ఒక్కొక్కసారి చీకటి శక్తులు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. వాటి వల్ల కూడా కొన్ని జరుగుతూ ఉంటాయి. కానీ అందుకని మనకు వచ్చే మెసేజ్లను కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయి అని మనం ఎరుకతో గమనించుకోవాలి. ఆ క్లారిటీ లేకపోతే మళ్ళీ కష్టం అయిపోతుంది. మనము ఒక గొప్ప పనిలో ఉపయోగించబడటాన్ని నిరోధిస్తూ మానవ జాతికి చేస్తున్న సహాయాన్ని అడ్డుకోవటం కోసం ఆ విధంగా చేస్తున్నారు అన్నదే సమాధానం. వాళ్ళు మనకు కలుగజేస్తున్న నష్టమంతా మన కర్మ బ్యాంకులో నిల్వగా జమ అవుతుంది. అంతే కదా, కర్మ బ్యాంకులో నిల్వ అయ్యిద్ది కదా. అంటే నష్టం అంటే నాకు అర్థం కాలేదు మేడం. మళ్ళీ లైన్ చదువు. మనము ఒక గొప్ప పనిలో ఉపయోగించబడటాన్ని నిరోధిస్తూ మానవ జాతికి చేస్తున్న సహాయాన్ని అడ్డుకోవటం కోసం ఆ విధంగా చేస్తున్నారు అన్నదే సమాధానం. వాళ్ళు మనకు కలుగజేస్తున్న నష్టమంతా మన కర్మ బ్యాంకులో నిల్వ ఉంచడం లాంటిది అంటున్నారు. అవునైతే వాళ్ళు చేస్తున్న సేవకు అడ్డం పడితే అది నష్టమే కదా. ఆ నష్టం మనం చేసామంటే ఆ నష్టం మన కర్మ బ్యాంకులోకి వెళ్ళిపోద్ది కదా.
తర్వాతి కాలంలో ఈ నిల్వలే మనల్ని పెద్ద దాడుల నుంచి రక్షిస్తాయి. అంటే మంచి కర్మలు ఓ, చేస్తే మంచి నిల్వ, చెడ్డ కర్మలు అవును చేస్తే కదా. చెడ్డ నిల్వ అంటారు. ఇప్పుడు పత్రి సార్ ఉన్నారు. ఇప్పుడు 2012లో అంత పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నారు. 1,00,000 మంది వచ్చారు. ఆ ప్రోగ్రామ్ లో వేరే వాళ్ళు చాలా పెద్ద ప్రాబ్లం గురి చేశారు కదా. అప్పుడు వాళ్ళకి అక్కడ జరిగిన నష్టం అంతా వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళిపోతుంది. అలాగా. తర్వాతి కాలంలో ఒక నిల్వే మనల్ని పెద్ద దాడుల నుండి రక్షిస్తుంది. అలా అంటే కాక మనం ఎంత నిలవ ఉంచుకుంటామో అంతగా మనం రక్షించబడతాము అని చెప్తున్నారు. అలా కాక మనం ఎవరి దగ్గర నుంచైనా సహాయం పొందితే అది చిన్నగా మన బాకీగా తయారవుతుంది. దానిని గనక మనం సేవ రూపంలో గాని, సహాయం రూపంలో గాని ఎవ్వరికీ తిరిగి ఇవ్వకపోతే, లేదా ఆ సహాయం చేసిన వ్యక్తికే తిరిగి సహాయమో, సేవో చెయ్యకపోతే అది మన భుజాల మీద భారమవుతుంది. ఇట్లా అనుకుంటే మా మా నాన్నమ్మ ఉంది, ఆవిడ ఒక అరటికాయ వచ్చి ఆమెకి హెల్త్ బాగాలేదు. బయట వాళ్ళు వచ్చి అరటిపళ్ళు ఇచ్చినా కూడా తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? చిన్నపిల్ల, నేను 7th క్లాస్ చదువుతున్నా. ఎందుకు తీసుకోలేదు అంటే రుణం రుణం అయిద్దది అని. ఇప్పుడు ఆయన చెప్తుంటే నాకు అదే అనిపిస్తుంది. మళ్ళీ చదువు. ఇవి మానవ జాతి కర్మ లేదా సమూహ కర్మ. మనం కొంచెం ఎక్కువ తక్కువ ఇక్కడ కాదు మేడం. దాన్ని గనక మనం సేవ రూపంలో గాని, సహాయం రూపంలో గాని ఎవ్వరికీ తిరిగి ఇవ్వకపోతే, లేదా ఆ సహాయం చేసిన వ్యక్తికే తిరిగి సహాయమో, సేవో చెయ్యకపోతే అది మన భుజాల మీద భారంగా మారుతుంది. దాని పై లైన్ నుంచి చదువు, నువ్వు హాఫ్ నుంచి చదివి. తర్వాతి కాలంలో ఈ నిల్వే మనల్ని పెద్ద దాడుల నుండి రక్షిస్తుంది. అలా కాక మనం ఎవరి దగ్గర నుంచైనా సహాయం పొందితే అది తిన్నగా మన బాకీగా తయారవుతుంది. దానిని గనక మనం సేవ రూపంలో గాని, సహాయ రూపంలో గాని ఎవరికి తిరిగి ఇవ్వకపోతే, లేదా ఆ సహాయం చేసిన వ్యక్తికే తిరిగి సహాయమో, సేవో చెయ్యకపోతే అది మన భుజాల మీద భారంగా మారుతుంది. అంటే తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి ఏదైతే పొందామో దాన్ని మళ్ళీ అది సేవగా మార్చి ఇవ్వాల్సిందే. లేకపోతే వాళ్ళకైనా ఇవ్వాల్సిందే. తీసుకున్న వాళ్ళకైనా ఇవ్వాల్సిందే. ఏదైనా సరే రుణం చెల్లించుకోవాల్సిందే. నిన్న చెప్పారు కదా, మనస్సుతో కూడా రుణాన్ని చెల్లించుకోవాల్సిందే. ఒక్కోసారి కొంతమంది మనకు పరోక్షంగా సహాయం చేయడం కూడా సంభవిస్తుంది. ఉదాహరణకు బెలోవిన్ ఇచ్చిన సంగీతం కానీ, ఎడిసన్ నుండి విద్యుత్ బల్బు వచ్చిన, క్రీస్తు ఉపదేశం ఒక ప్రత్యేక దేశానికి గాని, మానవజాతి మొత్తానికి గాని ఇవ్వబడిన మనమందరం ఆ లాభాలను పంచుకుంటున్నాము. ఇవి మొత్తం చదువుతాను. ఇవి మానవజాతి కర్మ లేదా సమూహ కర్మ. మనం కొంచెం ఎక్కువ తక్కువ పంచుకునే ఉదాహరణలు. మనకు ఇవ్వబడిన సహాయాన్ని మన స్వీయ సృజనాత్మక కార్యక్రమాలు చెయ్యటం, వాటిని మానవజాతి సంక్షేమానికి ఉపయోగించవచ్చు. మళ్ళీ మొత్తం. ఒక్కోసారి కొంతమంది మనకు పరోక్షంగా సహాయం చెయ్యటం కూడా సంభవిస్తుంది. ఉదాహరణకు బెలోవిన్ ఇచ్చిన సంగీతం కావచ్చు, ఎడిసన్ నుంచి విద్యుత్ బల్బు వచ్చినా కూడా, క్రీస్తు ఉపదేశం ఒక ప్రత్యేక దేశానికి గాని, మానవజాతి మొత్తానికి గాని ఇవ్వబడిన మనమందరం ఆ లాభాలను పంచుకుంటున్నాము. ఇవి మానవజాతి కర్మ లేదా సమూహ కర్మ. మనం కొంచెం ఎక్కువ తక్కువ పంచుకునే ఉదాహరణలు. అంతే. మనకు ఇవ్వబడిన సహాయాన్ని మనం స్వీయ సృజనాత్మక కార్యక్రమాలు చెయ్యటం లేదా మానవజాతి సంక్షేమానికి వాటిని ఉపయోగించవచ్చు. మనకు ప్రత్యక్షంగా ఎవరైనా హాని గాని, మేలు గాని చేస్తే అది మన కర్మ కాదా అన్న దానిని మనం తేల్చుకోవటం అసాధ్యము. మనకి హాని కానీ మేలు కానీ చేస్తే మన కర్మ కాదా అని తేల్చుకోవడం అసాధ్యం. మనకి కాస్త స్పష్టమైన అవగాహన కోసం
మనం ఉపయోగించవలసిన ఒకే సూచన ఏమిటంటే మనం మన కర్మ లేకుండా గాయాల పాలైతే మనం త్వరగా కోలుకొని ఆ నష్టాన్ని లాభంగా మారుతాము. మనకి కాస్త స్పష్టమైన అవగాహన కోసం మనం ఉపయోగించవలసిన ఒకే ఒక సూచన ఏమిటంటే మనం మన కర్మ లేకుండా గాయాల పాలైతే మనం త్వరగా కోలుకొని ఆ నష్టం లాభంగా మారుతుంది. అంటే అక్కడ గాయాల పాలైనప్పుడు ఉమ్, నష్టం ఎక్కువ ఉంటది. గాయాల పాలు అవ్వనప్పుడు లాభం ఎక్కువ ఉంటది. ఉమ్, అంటే ఒక సమస్య వచ్చినప్పుడు మనం అనుకుంటాం కదా, బాధ వైపు తిప్పుతామా లేకపోతే లెర్నింగ్ వైపు తిప్పుతామా అని అనుకుంటాం. బాధ వైపు తిప్పినప్పుడు తిరిగి మళ్ళా ఆ బాధలో ఇరుకొని మళ్ళీ అలాంటి కర్మలు మళ్ళీ ఏంటి ప్రతీకారం వైపు తిరిగిపోతాం. నాకు ఎవరు నష్టం చేశారో వాడికి తిరిగి నష్టం చేయాలన్న కోణంలోకి వెళ్ళిపోతాం. లెర్నింగ్ వైపు తిప్పితే ఇటు చేసినప్పుడేమో నష్టం వచ్చింది, లెర్నింగ్ వైపు తిప్పినప్పుడు లాభం వచ్చింది. అందుకని మనము మనమే నిర్ణయించుకోవాలా, ఏంది నష్టం వైపు తీసుకెళ్దామా లాభం వైపు తీసుకెళ్దామా. లాభం అది వైపే తీసుకెళ్ళాలి. అది అలా మళ్ళీ చదువు. మనకు ప్రత్యక్షంగా ఎవరైనా హాని గాని మేలు గాని చేస్తే అది మన కర్మ కాదా అన్న దానిని మనం తేల్చుకోవటం అసాధ్యం. మనకి కాస్త స్పష్టమైన అవగాహన కోసం మనం ఉపయోగించుకోవాల్సిన ఒకే ఒక సూచన ఏమిటంటే మనం మన కర్మ లేకుండా గాయాల పాలైతే మనం తర్వాత కోలుకొని ఆ నష్టం లాభంగా మారుతుంది. కర్మ అది లేకుండా అంటే ఎదుటివాడికి ఇచ్చిన పెయిన్ ని మనం ఏకత్వంలో ఉన్నాం, ప్రేమతత్వంతో ఉన్నాం, ఇవన్నీ ఉన్నప్పుడు ఆ పెయిన్ మనం తీసుకోం కదా. మనం ఎందుకు గాయాల పాలవుతాం? గాయాల పాలు అవ్వము. పాయింట్ అర్థమవుతుందా మాస్టర్స్? అది ఆ కోణంలో చెప్తున్నారు ఆయన అక్కడ. వాడిస్తాడు, నువ్వు తీసుకుంటావు తీసుకోవాలి అనేది నీ చేతుల్లో ఉంది అంటున్నారు. ఆ లైన్ మళ్ళీ చదువు. మనకి కాస్త స్పష్టమైన అవగాహన కోసం మనం ఉపయోగించవలసిన ఒకే ఒక సూచన ఏమిటంటే మన కర్మ లేకుండా గాయాల పాలైతే అంటే బాధ ఏదైనా గురైతే అనుకోవచ్చు కదక్క, మనం త్వరగా కోలుకుంటాము, ఆ నష్టం లాభంగా మారుతుంది. అంటే ఎందుకు లాభంగా మారింది? నేను గాయాల పాలు అవ్వలేదు కదా. వాళ్ళు నా మీద కోపం చూపించారు, అన్ని చూపించారు, రియాక్ట్ అవ్వకుండా నేను గాయాల పాలు అవ్వకుండా నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకున్నాను. ఎప్పుడు ప్రొటెక్ట్ చేసుకున్నానో నాకు అది లాభం అవుతుంది కదా. ఇప్పుడు ఒకడు విమర్శించడానికి వచ్చాడు అంటే ఈ ప్రతిచర్య జరిగిందంటే గతంలో చర్య జరిగింది. నేను ఎంతో మందిని విమర్శించి వచ్చాను కాబట్టి నాకు ఇట్లాంటి విమర్శ ఎదురైంది అన్నప్పుడు రియాక్ట్ అవ్వము. ఓకే, ఇట్లాంటి విమర్శ ఇంకెవరికి ఇవ్వకూడదు అని నేర్చుకుంటాము. అంటే ఆ విమర్శలో నుంచి బాధపడ్డప్పుడు ఒకరు విమర్శిస్తేనే నేను ఇంత బాధపడుతున్నాను, మరి నేను ఎంతమందికి ఈ విమర్శనిచ్చి ఎంత బాధ పెట్టానో వాళ్ళందరూ నీకు గుర్తు తెచ్చుకొని క్షమాపణ అడుగుతుంటాం. కానీ కొత్తగా మళ్ళీ విమర్శించడం అంటే ఈ రియాక్షన్ కి యాక్షన్ ఎక్కడుందో గతంలోనో గత జన్మలోనో ఉంది అని తెలుసుకున్నాం. మళ్ళీ ఎమ్మడే రియాక్షన్ ఇవ్వకుండా ఉన్నప్పుడు మనం లాభం పొందుతాము అని చెప్తున్నారు. లాభం ఎవరు పొందుతున్నారా? మనమే. మరి పొందాలా పొందొద్దా అనేది ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లోనే. అది మనకు వికసించడానికి గొప్ప అవకాశాలను తెరుస్తుంది. అది మన పరిణామానికి తోడ్పడుతుంది లేదా మనకు పెద్ద ఆసక్తిగా మారుతుంది. మరి పరిణామానికి కూడా తోడ్పడింది కదా అది. కర్మ లేకుండా ప్రత్యక్ష సహాయం పొందినప్పుడు అది మనకు అంతః సంతృప్తిని ఇవ్వకపోగా మన భుజాల మీద భారంగా మారుతుంది. కర్మ లేకుండా ప్రత్యక్ష సహాయం పొందినప్పుడు అది మనకు అంతః సంతృప్తిని ఇవ్వకపోగా మన భుజాల మీద భారంగా మారుతుంది. అంటే మన కర్మ లేదు, దాన్ని తీసుకుంటే ఎలా ఉంటుందో చెప్తున్నాడు ఆయన. ముందు తీసుకోకపోతే ఎలా ఉంటుందో చెప్పారు, ఇక్కడ తీసుకుంటే ఎలా ఉంటది అనేది చెప్తున్నారు. అది మన ఫలితం కాకపోతే ఆ సహాయాన్ని
మనం హృదయపూర్వకంగా స్వీకరించలేము. నువ్వు ఇంకొక లైన్ పై లైన్ చెప్పు. ఈ పేర మొత్తం చదువుతానక్క. మళ్ళా ఇంకోసారి. కర్మ లేకుండా ప్రత్యక్ష సహాయం పొందినప్పుడు అది మనకు అంతః సంతృప్తిని ఇవ్వకపోగా మన భుజాల మీద భారంగా మారుతుంది. అది మన ఫలితం కాకపోతే అక్కడ అంటే ముందేమని చెప్తున్నారు, నువ్వు ఆ కర్మని తీసుకున్నప్పుడు నువ్వు లాభం పొందుతావు, ఆ కర్మని తీసుకున్నప్పుడు నీకు భుజాల మీద బరువుగా తయారైంది. వాడు వచ్చాడు, విమర్శించాడు, ఏదేదో చేశాడు, దాన్ని నేను తీసుకున్నానే అనుకోండి, అప్పుడు నా భుజాల మీద భారం ఉండదా? అదే నేను తీసుకోకుండా ఉన్నాను అనుకోండి, లాభం ఏర్పడిందా, నాలో పరిణామం జరిగిందా లేదా? అంటే తీసుకోవాలా తీసుకోకూడదా అనేది కూడా మనం గమనించుకుంటూ ఉండాలా. తీసుకున్నామా తీసుకోలేదా అనేది ఇరుకతోటి. అది మన ఫలితం కాకపోతే ఆ సహాయాన్ని మనం హృదయపూర్వకంగా స్వీకరించలేము. ఉదాహరణకు కొంతమంది ఊరికే డబ్బులు ఇస్తే మనకు బాగానే ఉంటుంది. కానీ ఆ డబ్బును మనం కష్టపడి స్వయంగా సంపాదిస్తే అది మనకు ఎక్కువ ఆనందాన్ని, సంతృప్తిని ఇస్తుంది. ఏ రకమైన దాడినైనా తప్పించుకునే మార్గం మానవ జాతికి సేవ చేయాలన్న ఖచ్చితమైన నిజాయితీతో కూడిన అంకితభావం కలిగి మంచి ఆలోచనతో, పద్ధతులతో కూడిన జీవితాన్ని జీవించడం. మళ్ళీ ఏ రకమైన దాడినైనా తప్పించుకునే మార్గం మానవ జాతికి సేవ చేయాలన్న ఖచ్చితమైన నిజాయితీతో కూడిన అంకిత భావం కలిగి మంచి ఆలోచనలతో, పద్ధతులతో కూడిన జీవితాన్ని జీవించటం. ఏ రకమైన దాడులు తప్పించుకోవాలంటే మంచిగా జీవించమని అంటున్నాడు అక్క. అంటే ఏ రకమైన దాడుల నుంచి తప్పించుకోవాలన్నా నువ్వు సృష్టిలో ప్రాయశ్చిత్తం కింద చేస్తున్నాను అని అనుకున్నప్పుడు ఇంక అసలు ఏమీ లేదు. స్నేహము, హెల్ప్ ఈ కోణాలలో తీసుకున్నప్పుడు ఇంక అసలు ఏమీ లేదు అంటున్నాడు ఆయన. ఫస్ట్ నుంచి ఆయన అదొకటే చెప్తున్నారు. మీరు వీటిల్లో ఉన్నారు అంటే మీరు మీరు కర్మలో లేరు. వీటిల్లో లేనప్పుడు మీరు కర్మలో ఉంటారు. ప్రాయశ్చిత్తంగా తీసుకొని సేవ చేస్తూ, ఇప్పుడు ఒకరికి ఒక హెల్ప్ చేశాం మనం. ఒకరికి హెల్ప్ చేసినప్పుడు వాళ్ళు ఏదో ఒక విధంగా మనల్ని నిందిస్తున్నారు. ఏంది? తెగ చేసిందిలే ఈమె. ఈమెమో అనుకుంటుంది అని వాళ్ళ వాళ్ళ యాక్షన్‌కి మనం రియాక్షన్ అవ్వము. ఎందుకని? మన హృదయంలో ఏముంది? ప్రాయశ్చిత్తం కొద్దీ, సేవ కొద్దీ చేస్తున్నాము అనేది ఉంది కాబట్టి వాళ్ళు ఎలా తీసుకున్నా తీసుకునేవాడవ్వని, తీసుకోని వాడవ్వని ఎవరికైనా ఏ సహాయం చేయాలో అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అది. మేము నివసిస్తున్న పట్టణంలో కలరా అంటువ్యాధిలా వ్యాపించింది. అప్పుడు మా నాన్నగారు హాస్పిటల్లో పనిచేస్తూ ఉండేవారు. ప్రతిరోజు 30-40 మందిని కొలిమిలో వేసి కాల్చేవారు. నాన్న, కలరా వస్తుందేమోనని భయం వేయటం లేదా అని అడిగాను నేను. లేదు, నేను వాళ్లకు సేవ చేయటానికి నా జీవితాన్ని అంకితం చేస్తున్నాను కనుక నీకు ఏ హాని జరగదు అని చెప్పాడాయన. అలానే ఆయన ఏం చేశారు అక్కడ? సేవ చేస్తున్నారు. అంటే ఓకే. చనిపోయిన వాళ్ళని దాంట్లో కొలిమిలో వేసి కాలుస్తారు కదా, కలరా వచ్చినప్పుడు చనిపోయిన వాళ్ళని. అలా చేస్తున్నాడు. కూతురు అడుగుతుంది, నువ్వు అలా చేస్తున్నావు కదా, నీకొస్తే ఎలాగా అని. అంటే నేను సేవ చేస్తున్నాను అంటే ఆ శవాలని తగలబెట్టి అవన్నీ చేస్తూ దాన్ని సేవగా అనుకుంటున్నాడు ఆయన. అంతే. చాలా అద్భుతమైన పాయింట్. మళ్ళీ చదువు. మాస్టర్స్ బాగా అర్థం చేసుకోండి. కర్మ యొక్క లోతులు అద్భుతంగా చెప్పారు డాక్టర్ గారు. మేము నివసిస్తున్న పట్టణంలో కలరా అంటువ్యాధిలా వ్యాపించింది. అప్పుడు మా నాన్నగారు హాస్పిటల్లో పనిచేస్తూ ఉండేవారు. ప్రతిరోజు 30-40 మందికి కొలిమిలో వేసి కాల్చేవారు చనిపోయిన వాళ్ళని. నాన్న, కలరా వస్తుందేమోనని భయం వేయడం లేదా అని అడిగాను నేను. లేదు, నేను వాళ్లకు సేవ చెయ్యటానికి నా జీవితాన్ని అంకితం చేస్తున్నాను కనుక నీకు ఏ హాని జరగదు అని చెప్పాడాయన. అంటే ఆ కొలిమిలో ఏసేటప్పుడు వాళ్ళకి ఆల్రెడీ కలరా ఉండి చనిపోయారు కదా, ఆ కలరా నీకు అంటుకోదా నాన్న అని అంటే నేను సేవ చేస్తున్నాను దృక్పథంతో ఉన్నాను, నాకు అంటుకోదు అని చెప్తున్నాడు. కనుక నీకు ఏ హాని చెయ్యదు అని అంటున్నాడు. అంటే తనకు, ఇద్దరికి.
ఇతనికి అలానే ఏ హాని జరగదు. అలానే ఆయనకు ఏమీ జరగలేదు. ఆయన ఉమ్, దీర్ఘకాలం జీవించారు. మా నాన్నకు విశ్వాసం ఉంది. విశ్వాసం అంటే సహజావబోధ ద్వారా ఒక విషయాన్ని అంటే ఇంకా మానసిక తలంలోకి తర్జుమా చేయబడని విషయాన్ని గ్రహించగల గుప్త జ్ఞానం ఉండేది. గ్రహించదు. ఉమ్. మా నాన్నకు విశ్వాసం ఉంది. ఏమని? విశ్వాసం అంటే సహజావబోధన ద్వారా ఒక విషయాన్ని అంటే ఇంకా మానసిక తలంలోకి తర్జుమా చేయబడని విషయాన్ని గ్రహించగల గుప్త జ్ఞానం ఉండేది. ఓకే, వాళ్ళ నాన్నకి అట్లాంటి జ్ఞానం ఉందేమో మరి. ఉమ్, కర్మ అంటే చర్యలకు ప్రతిచర్యల ద్వారా ఏర్పడి ప్రేమ నియమాన్ని త్రుంచే విషయం. ఉమ్. అక్క, ఆ భయాన్ని అతను మానసిక తలంలో అంటే లోపలికి తీసుకొని తీసుకోలేదు. అంటే తీసుకోలేదు ప్రాయశ్చి కాబట్టి ఆ భయం ఆయనకు లేదు కాబట్టి ఆయనకు ఏం కాలేదంటారా? ఆయన ప్రాయశ్చిత్తం కింద తీసేసుకున్నాడు. ప్రతిదీ ఆ ప్రాయశ్చిత్తం కింద తీసుకున్నాడు కాబట్టి ఆయన లోతుల్లోకి వెళ్ళలేదు. వెళ్ళలేదు. అదే అక్క. మనసు దాకా వెళ్ళలా. అతను సేవ అన్న భావంతోనే చేస్తున్నాడు కాబట్టి ఆడ ఎక్కడ భయం ఆ, కానీ నాకొస్తుందేమో అన్న ఇది కానీ ఆయనకు ఎక్కడా లేదు. నేను సేవ చేస్తున్నాను అంతే. అంతే, అదొక్క మాటే ఆయన. ఉమ్. కర్మ అంటే చర్యలకు ప్రతిచర్యల ద్వారా ఏర్పడి ప్రేమ నియమాన్ని త్రుంచే విషయం. ప్రేమ నియమానికి వ్యతిరేకంగా జరిపే ఏ చర్యలైనా కాలక్రమంలో హింసాత్మక ప్రతిచర్యలు తెస్తాయి. ఏంది? ప్రేమ నియమాన్ని ప్రేమ నియమానికి వ్యతిరేకంగా జరిపే ఏ చర్యలైనా కాలక్రమంలో హింసాత్మక ప్రతిచర్యలు తెస్తాయి. అంతే కదా. మానవ జాతి చరిత్ర అంతటిలో ఈ విషయాన్ని గ్రహించవచ్చు. ఉమ్, మన కర్మ ఖాతాకు దోహదం చేసే రెండు ముఖ్య విభాగాలు విమర్శ, ఆసక్తులు. మన కర్మ ఖాతాకు అసక్తులు. అసక్తులు కాదక్క, ఆసక్తులు. అసక్తులు ఆసక్తులు అంటారు. ఆసక్తి ఉంటుంది చూడక, తెలుసుకోవాలి అదేమో. విమర్శ, ఆసక్తులు. విమర్శ ఇతరుల కర్మలో పాలు పంచుకొని హింసాత్మక ప్రతిచర్యలను సృష్టిస్తుంది. మనం విమర్శిస్తున్నాము అంటే ఇతరుల మీద మన ఇష్టాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయటం. మనం గాని వాళ్ళు మనం చెప్పిందే చేసేటట్టు చెయ్యగలిగితే వాళ్ళ తప్పులు తాలూకు లెక్కలన్నీ మన పద్దులోకే వచ్చేస్తాయి. మన గర్వం, అసూయ, అహంకారాల ఫలితమే విమర్శ. మనం ఆ అవలక్షణాలను మనలో దాచేసి మనం ఉన్నత మానవులుగా చూపించుకుంటూ ఉంటాము. మళ్ళా చదవమంటారా? కట్ అయింది మనకు సిగ్నల్. మళ్ళీ చదువు. మన కర్మ ఖాతాకు దోహదం చేసే రెండు ముఖ్య విభాగాలు. కర్మ ఖాతాకు దోహదం చేసే రెండు ముఖ్య విభాగాలు. మొదటిదేమో విమర్శ, రెండోదేమో ఆసక్తులు. మొదటిది ఇప్పుడు విమర్శ ఇతరుల కర్మలో పాలు పంచుకొని హింసాత్మక ప్రతిచర్యలను సృష్టిస్తుంది. విమర్శ అనేది ఇతరుల కర్మలో పాలు పంచుకొని హింసాత్మక ప్రతిచర్యలను సృష్టిస్తుంది. మనం విమర్శిస్తున్నాము అంటే ఇతరుల మీద మన ఇష్టాన్ని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయటం. అంతే. మనం గాని వాళ్ళు మనం చెప్పిందే చేసేటట్లు చెయ్యగలిగితే వాళ్ళ తప్పులు తాలూకు లెక్కలన్నీ మన పద్దులోకి వచ్చేస్తాయి. మన ఖాతా పద్దులోకి వచ్చేస్తాయి. మన గర్వము, నువ్వు చదివావు కదా విమర్శ గురించి, అది చెప్పు. ఎవరినైనా విమర్శించినప్పుడు ఆ విమర్శ చేసే కొద్దీ ఆ విమర్శ మనం అయిపోతాం. ఎదుటవాడిలో చూసి వాళ్ళని విమర్శిస్తూ మాట్లాడుతూ ఉన్నాం అనుకో, అది ద్వేషంగా మారి ఆ విమర్శ మనలోకి వచ్చేస్తుంది, మనం అయిపోతాం అని చెప్పావు కదా, అది చెప్పు. ఇక్కడ గుర్తు రాలేదా? ఒకరిని మనం విమర్శిస్తూ మాట్లాడుతున్నాం, విమర్శించే కొద్దీ ఏమవుతుందంటే వాడి మీద ద్వేషంగా మారి అదే మనమైపోతాం. వాళ్ళలో విమర్శ మనలోకి వచ్చేసి ఉంటుంది ఇంకా. అందుకని విమర్శించకూడదు. అందుకే షిరిడి సాయిబాబా అంటారు, ఎవరిని విమర్శించొద్దు, దూషించొద్దు.
ఉమ్. మన గర్వం, అసూయ, అహంకారాల ఫలితమే విమర్శ. మనం ఆ అవలక్షణాలను మనలో దాచేసి మనం ఉన్నత మానవులుగా చూపించుకుంటూ ఉంటాము అంటున్నాను. అంటే అవన్నీ ఆ అవలక్షణాలు లోపల దాచిపెట్టేసేసి బయటికేమో ఏంది ఏమీ లేనట్టుగా ప్రదర్శిస్తాం. కానీ అవి మంచి లోపల వాళ్ళు. ఉండే ఉమ్. అది. విమర్శ వ్యక్తిత్వపు లోపాలను పెంపొందించి విమర్శించబడిన వాడిని స్వీయ రక్షణలోకి నెడుతుంది. విమర్శించిన విమర్శ వ్యక్తిత్వ లోపాలను పెంపొందించి, విమర్శ ఏం చేస్తుంది? వ్యక్తిత్వ లోపాలను పెంపొందించి విమర్శించబడిన వాడిని స్వీయ రక్షణలోకి నెట్టుతుంది. అంటే మనం పోయాం, విమర్శించబడిన వాడు ఏమైపోయాడు, వాడు రక్షణలోకి వెళ్ళిపోయాడు, వాడు హ్యాపీగా ఉన్నాడు. పాయింట్ అర్థం మనం చేసుకోండి. మనం విమర్శిస్తూనే ఉన్నాం ఎదుటి వాడిని. విమర్శించే కొద్దీ ద్వేషం అయిపోయింది మన లోపల మనం విమర్శిస్తున్నాం కాబట్టి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్, నేను ఒకరిని విమర్శిస్తూ ఉన్నాను బాగా, వాడట్లా, వీడిట్లా, వాడది, ఇది విమర్శించే కొద్దీ వాడి మీద ద్వేషం వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా. ఎందుకని? వాడిలో ఆ ఉన్న లోపాలన్నీ బయటికి తీస్తున్నాను. ఉంటే ఉండని, నాకేం సంబంధం, వాడు మార్చుకుంటాడు అని అనుకోవాలా. నేను లాగే కొద్దీ ఏమైంది, అది నాకు ద్వేషమై కూర్చొని అట్లాంటి వాడిలో ఉన్న లోపాలన్నీ నేను కూడా ఆచరించడం మొదలు పెడతాను. మరి అందుకే కదా విమర్శించకూడదు అనే పాయింట్ చెప్తుంటారు. వాడి అంటే వాడి స్వీయ విమర్శించబడిన వాడు రక్షణ మాత్రం ప్రొటెక్ట్ చేయబడతాడు. విమర్శించేవాడు కాదు, విమర్శించబడేవాడు ప్రొటెక్ట్ చేయబడతాడు. అది అది మనుష్యుల మధ్య బంధాలను తెంచుతుంది విమర్శ. ఒక గురువు లేదా నాయకుడు ఒక విషయాన్ని గాని సంఘటనను గాని విశదీకరించి శిష్యుల శ్రద్ధను అటువైపు మళ్లించడం అనేది వాళ్ళు ఆ స్థాయికి సంసిద్ధులయ్యారు అని ఆయన అనుకున్న తర్వాత మాత్రమే జరుగుతుంది. మళ్ళీ చెబుతాను. విమర్శ వ్యక్తిత్వ లోపాలను పెంపొందించి విమర్శించబడిన వాడిని స్వీయ రక్షణలోకి నెడుతుంది. అది మనుషుల మధ్య బంధాలను తెంచేస్తుంది. ఒక గురువు లేదా నాయకుడు ఒక విషయాన్ని గాని సంఘటనను గాని విశదీకరించి శిష్యుల శ్రద్ధను అటువైపు మళ్లించడం అనేది వాళ్ళు ఆ స్థాయికి సంసిద్ధమయ్యారు అని ఆయన అనుకున్న తర్వాత మాత్రమే జరుగుతుంది. గురువు తన శిష్యుల హృదయంలో నుంచి ఉద్దేశాలను చూసినప్పుడు వారి శ్రద్ధను, వాళ్ళ లోపాలను, పొరపాట్ల వైపు మళ్లించడు. అంటే గురువు ఒకవేళ చూస్తే వాటిని మరలా చేసే విధంగా తీసుకెళ్ళడు. అంతకుముందు అంతర్గత వికాసం బుక్ లో కూడా ఈ విమర్శ గురించి చెప్పారు. ఒక గురువు ఉంటారు. ఆ గురువుకి కొంతమంది శిష్యులు ఉంటారు. ఆ శిష్యులలో ఒక శిష్యుడు బయటికి వెళ్ళిపోతాడు. బయటికి వెళ్ళిపోయినోడు గమ్ముగుండకుండా గురువు గారిని విమర్శిస్తూ ఉత్తరం రాస్తాడు. ఉత్తరం రాసినప్పుడు వీళ్ళలో ఆ గురువుకి వచ్చిన ఉత్తరాన్ని ఒక శిష్యుడు తీసుకుంటాడు. అంటే గురువు దగ్గర ఉన్న శిష్యుల్లో ఒక శిష్యుడు బయటికి వెళ్ళిపోయారు. గురువు దగ్గర ఉన్న శిష్యుల్లో ఒక శిష్యుడు ఆ ఉత్తరాన్ని తీసుకుంటాడు. ఉత్తరాన్ని తీసుకోగానే, ఉత్తరం ఓపెన్ చేసి చూడగానే గురువుని విమర్శిస్తూ చాలా రాస్తాడు. ఇంకా ఉద్రేకం వచ్చేస్తుంది ఆ శిష్యుడికి ఉద్రేకం వచ్చి గురువు గారు ఇలా ఉండకూడదు, వాడి మీద మనం ఏదో ఒక దాడి చేయాలి అది అని కొంచెం ఫోర్స్ వస్తుంది. అప్పుడు గురువు గారు ఒక మాట అంటారు అనమాట. అతను విమర్శించిన మాటల్ని మనం పట్టుకున్నాము అంటే మనము దానిలో ఉన్నాము అని అర్థం. అందుకని అవి మనకి సంబంధం లేని విషయాలు అని పక్కన పెట్టేయి అని చెప్పి శిష్యుడికి నేర్పిస్తాడు. గురువుగారు గురువుగారు దీని నుంచి ఇలా విమర్శ నుంచి నేను దాటగలగాలి అంటే, ఓకే, ఆ శిష్యుడు ఎవరైతే ఉత్తరం రాశాడో ఆ శిష్యుడి నుంచి వచ్చిన ఉత్తరాన్ని చదవగానే ఏదో ఒక రోజు ఇతను మారతాడులే, నేను వాడి గురించి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి అలాగా నీకు నువ్వుగా గైడ్ చేసుకో. ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడు నువ్వు ప్రొటెక్ట్ చేయబడతావు. లేదు, వాడి విమర్శనే పట్టుకున్నావు అనుకో, ఆ బయటికి వెళ్ళిపోయిన శిష్యుడి యొక్క విమర్శను పట్టుకున్నావే అనుకో, నువ్వు విమర్శలోకి వెళ్ళిపోయి నువ్వు కూడా అతనిలాగా తయారైపోతావు. అందుకని అది పట్టుకోవద్దు అని చెప్పి గురువు శిష్యుడికి అద్భుతంగా నేర్పిస్తాడనమాట.
అంతర్గత వికాసం తారకం గారు రాసిన బుక్ లోదే ఇది కూడా. అంటే ఎవరైనా మనల్ని విమర్శిస్తున్నారంటే మనం దాని గురించి ఆలోచించి ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేదంటారు. ఒకవేళ దూరిందే అనుకో, అలా ఏమన్నా ఉన్నానా చెక్ చేసుకోండి, లేకపోతే వదిలేయండి. అక్క ఒక్క నిమిషం. పాజ్ లో పెట్టు. విమర్శించే వాళ్ళు ఇతరులను ఏమని విమర్శిస్తారో ఆ లక్షణాలే తమలో అభివృద్ధి చేసుకుంటారు. అయిపోయింది. ఇంకో వ్యక్తి జీవితంలోని పొరపాటును తీసివేయాలంటే అతను వాటిని వదిలించుకోవాలన్న కోరికతోనూ సంసిద్ధతతోనూ ఉంటే అతని చైతన్యాన్ని తన పరిమితులను దర్శించగలిగేటంతగా అభివృద్ధి చేసి స్వయంగా వాటిని తీసేసేటట్లుగా చెయ్యటం. అంటే ఎదుటివాడిలో ఉన్న పొరపాటును చూసినప్పుడు ఎలా చెయ్యాలి అని క్లారిటీ ఇస్తున్నారు. అది మళ్ళీ చదువు. విమర్శించే వాళ్ళు ఇతరులను ఏమని విమర్శిస్తారో ఆ లక్షణాలే తమలో అభివృద్ధి చేసుకుంటారు. ఇంకో వ్యక్తి జీవితంలో పొరపాటును తీసేయాలంటే అతను వాటిని వదిలించుకోవాలన్న కోరికతోనూ సంసిద్ధతతోనూ ఉంటే అతని అంటే ఇక్కడ చైతన్యాన్ని ఒక నిమిషం ఇప్పుడు ఇతరుల యొక్క పొరపాటును తీసేయాలి అని మనం అనుకుంటే సరిపోదు. వాళ్ళు అనుకోవాలా దీన్ని తీసేయాలి అని వాళ్ళు అనుకున్నప్పుడు అని చెప్తున్నారు. అతను వాటిని వదిలించుకోవాలన్న కోరికతోనూ సంసిద్ధతతోనూ ఉంటే అతని చైతన్యాన్ని తన పరిమితులను దర్శించగలిగేటంతగా అభివృద్ధి చేసి స్వయంగా వాటిని తీసేసేటట్లు చెయ్యటం. అంటే ఆ పొరపాటు చేశారు వాళ్ళు తీసేసుకోవాలి అని అనుకుంటే పోతాయి. లేకపోతే మనం ఏం చెయ్యాలి? వాడికి ధ్యానం గురించి, జ్ఞానం గురించి, ఇంకా క్లాసులు వినమని వీటన్నింటి గురించి మనం చెప్పే కొద్దీ వాళ్ళలో ఆ చైతన్యంలో మార్పులొచ్చినప్పుడు వాళ్ళ పొరపాటుని వాళ్ళే తీసేసుకుంటారు అని చెప్తున్నారు. అవును. అంటే పొరపాటును మళ్ళీ ఎత్తి చూపించొద్దంటున్నాడు. పొరపాటుని తీసేయాలి అని అనుకోవద్దు. కానీ వాళ్ళని ఇంకొంచెం పరిణామాల్లోకి తీసుకెళ్ళండి. ఇవన్నీ చెప్పి, ఇయన్నీ చేసి. ఎప్పుడైతే వాళ్ళు పరిణామంలోకెళ్తారో, వాళ్ళలో ఉన్న పొరపాటును వాళ్ళే గుర్తించి, వాళ్ళే తీసేసుకుంటారు. ఎంత అద్భుతమైన పాయింటో! బాగా గుర్తుపెట్టుకోండిది. అతని మంచి లక్షణాల వైపు దృష్టి సారించండి. విమర్శించాల్సిన వాటి వైపు కాదు. గురువు ఒక సందర్భాన్ని విమర్శిస్తే అది వ్యక్తులను చిన్నబుచ్చేటట్లుగా కానీ వాళ్ళ పొరపాట్ల మీద దృష్టి పెట్టినట్లుగా గాని ఉండదు. ఆ లక్ష్యం వైపు మాత్రమే దృష్టి పెట్టి దాన్ని గుర్తు చేస్తూ దానికోసం పాటుపడే విధంగా ప్రోత్సహించి కింది స్థాయి నుంచి పైకి లాగుతారు. ఒకవేళ గురువు అలా మాట్లాడినా కానీ ఆ గురువు ఎందుకు మాట్లాడుతున్నాడంటే వాళ్ళని సరిచెయ్యడం కోసం, వాళ్ళని కింది నుంచి పైకి లాగడం కోసం, వాళ్ళలో ఉన్న దాన్ని గుర్తించి వాళ్ళ గుర్తు చేస్తూ ఉండడం కోసం మాట్లాడతాడే తప్ప గురువు అలా పని చెయ్యరు అని చెప్తున్నారు. గురువు మాట్లాడితే అది విమర్శ అవ్వదు అని చెప్తున్నారు. ఒక సందర్భాన్ని విమర్శించేటప్పుడు ఎప్పుడు కాంతి, ప్రేమ, శక్తులను వాడండి. మనం విమర్శిస్తే మన గర్వం, అహంకారం, అసూయ అనే లక్ష్యాలను అంతరంలో దాచి ఉంచి వాటి బలాన్ని ఉపయోగించి విమర్శిస్తూ ఉన్నాము. ఆ శక్తులు గనుక చలనంలోకి వస్తే అవి కర్మను గాని హింసాత్మక ప్రతిచర్యలను గాని సృష్టిస్తాయి. మళ్ళీ చదువు. కొంచెం స్లోగా ఒక సందర్భాన్ని వివరించేటప్పుడు ఎప్పుడు కాంతి, ప్రేమ, శక్తులను వాడండి. అంటే ఎలా వాడాలంటారు? ఒక విషయాన్ని గురించి తెలియజేయాలి. ఒక విషయాన్ని గురించి తెలియజేసేటప్పుడు కాంతి, ప్రేమ శక్తులను కాంతి, ప్రేమ శక్తులను వాడండి. ఎందుకు వాడాలి? ఇప్పుడు నేను ఎదుటివాడిలో నీలో ఈ లోపం ఉంది అని డైరెక్ట్ గా చెప్పానే అనుకోండి, నా లోపల అహము గర్వంతో చెప్పానే అనుకోండి, అతను హర్ట్ అవుతాడు. అరే అరే నీలో ఇది ఇది అనిపించిందిరా, గతంలో కూడా నాకు కూడా ఇలాగే ఉండేది, కానీ నేను మార్చుకున్నాను, నువ్వు కూడా మార్చుకోమ్మా అని ప్రేమతో చెప్పామనుకోండి, వాళ్ళకి అర్థమవుతుంది. నేను నీలాగే ఇట్లాగే ఉన్నాను, ఇలా ఉన్నప్పుడు నేను చాలా ఎదురు దెబ్బలు తిన్నాను, అరే నువ్వు ఆ ఎదురు దెబ్బలు తినొద్దు రే, నువ్వు జాగ్రత్తగా దీన్ని మార్చేసుకో అని ప్రేమతో చెప్పామే అనుకోండి, అప్పుడు వాళ్ళు మార్చుకుంటారు.
హే నీలో ఈ లోపం ఉందిరా, నువ్వు ఇలా ఉన్నావురా అని జడ్జి చేస్తూ మాట్లాడినప్పుడు రాంగ్ అవుతుంది కదా. అది మనం వేరియేషన్ అర్థమైందా? వేరియేషన్ అర్థమైందా? ఆ లైన్ మళ్ళీ మన చదువు. ఒక సందర్భాన్ని విమర్శించేటప్పుడు ఎప్పుడు కాంతి, ప్రేమ శక్తులను వాడండి. మనం విమర్శిస్తే మన గర్వం, అహంకారం, అసూయ అనే లక్ష్యాలను అంతరంలో దాచి ఉంచి వాటి బలాన్ని ఉపయోగించి విమర్శిస్తున్నాం. ఆ అది శక్తులు గనక చలనంలోకి వస్తే అవి కర్మను గాని హింసాత్మక ప్రతిచర్యలను గాని సృష్టిస్తాయి. అంటే కర్మను గాని హింసాత్మక హింసాత్మక చర్యలు గాని ప్రతిచర్యలు గాని సృష్టిస్తాయి. అందుకని ఎప్పుడు మన ఉద్దేశాన్ని మనం గమనించుకుంటూ ఉండాలి అని చెప్తారు. అందుకు చదువు. అయినా ప్రియ వృద్ధ సోదరా, నువ్వు చెప్పేది సరి అయినదని నువ్వు దర్శించే కోణమే తప్ప నువ్వు దర్శించే కోణమే తప్పనిసరిగా సవ్యమైనదని నువ్వు అంత గట్టిగా ఎలా చెప్పగలవు? జీవితం పట్ల నీ ఏటవాలు దృక్పథము, ఒక సన్నివేశం పట్ల నీ వివరణ తిరిగి సరిచేసుకోవలసిన అవసరం ఉందేమో. లేకపోతే నీ లక్ష్యాలు, ధోరణలు మరింత ఉన్నతంగా గాను స్వచ్ఛంగా గాను ఉండలేవా? అయినా అవి అలా ఉన్నా నీకు ఏ సమయంలోనైనా నువ్వు సాధించగల అత్యుత్తమమైన, ఉన్నతమైన నీ సంగతి నువ్వు చూసుకొని నీ సోదరుని సంగతి అతనికి వదిలివేయి. స్వధర్మో నిగుణ శ్రేయ, పరధర్మో భయావహ అని భగవద్గీతలో చెప్పబడిన ధర్మం శిష్యుణ్ణి తన స్వంత సంగతి చూసుకోమని చెప్తుంది. నువ్వు ఇప్పుడు చదివినంత నిదానంగా చదువు. అయినా ప్రియ వృద్ధ సోదర, ఒక ఆయన అంటున్నారు మేడం, ప్రియ వృద్ధ సోదర, నువ్వు చెప్పేది సరి అయినదని నువ్వు దర్శించే కోణమే తప్పనిసరిగా సవ్యమైనదని నువ్వు అంత గట్టిగా ఎలా చెప్పగలవు? క్వశ్చన్ మార్క్. అంటే నువ్వు ఏదైతే చెప్తున్నావు అది కరెక్ట్ అని ఎలా చెప్తావు నువ్వు అసలు? అది అడుగుతున్నాడు. జీవితం పట్ల నీ ఏటవాలు దృక్పథము, ఒక సన్నివేశం పట్ల నీ వివరణ తిరిగి సరిచేసుకోవాల్సిన అవసరం ఉందేమో. ఆశ్చర్యార్థకం. లేకపోతే నీ లక్ష్యాలు, ధోరణలు మరింత ఉన్నతంగా గాను స్వచ్ఛంగా గాను ఉండలేవా? క్వశ్చన్ మార్క్. అయినా అవి అలా ఉన్నా నీకు ఏ సమయంలోనైనా నువ్వు సాధించగల అత్యుత్తమమైన, ఉన్నతమైన నీ సంగతి నువ్వు చూసుకో. నీ సంగతి నువ్వు చూసుకొని నీ సోదరుని సంగతి అతనికి వదిలేసేయి. స్వధర్మో నిగుణ ఒక నిమిషం. అంటే ముందు చేసినట్లు కూడా చెయ్యొద్దు అని చెప్తున్నాడు. ప్రేమతో చెప్పాలి, ఈ చెప్పాలి అనేది కూడా వద్దు. దాన్ని కూడా దాటు. అతని అనుభవాన్ని అతను పొందని, నీ అనుభవాన్ని నువ్వు పొందు అన్నట్టు చెప్తున్నారు. ఎవరిది వాళ్ళు చూసుకోండి అన్నట్లు అంటున్నాడు. స్వధర్మో నిగుణ శ్రేయ, పరధర్మో భయావహ అని భగవద్గీతలో చెప్పబడిన ధర్మం శిష్యుణ్ణి తన స్వంత సంగతి చూసుకోమని చెప్తుంది అంటున్నారు. ఆశ్చర్యార్థకం. శిష్య, సమూహాలంటే తమ స్వీయ ఆసక్తులను సేవలో లయం చేసి మానవజాతి ఔన్నత్యాన్ని, దివ్య వారసత్వాన్ని కట్టుబడిన స్వేచ్ఛ, స్వతంత్ర ఆత్మ సమూహాలు. నువ్వు నీ స్వీయ క్రమశిక్షణలో కొనసాగుతూ మిగిలిన వారిది వారికి వదిలేయి అని బోధిస్తాడు గురువు. మళ్ళీ చదవాలైనా. శిష్య, సమూహాలంటే తమ స్వీయ ఆసక్తులను సేవలో లయం చేసి మానవజాతి ఔన్నత్యాన్ని, దివ్య వారసత్వానికి కట్టుబడిన స్వేచ్ఛ, స్వతంత్ర ఆత్మ సమూహాలు. సేవా స్వతంత్రం ఆత్మ సమూహాలు అంటున్నారు. శిష్య, ఇది చూడక మళ్ళీ ఇంకోసారి. శిష్య, సమూహాలంటే ఏమిటో చెప్తున్నాడు. సమూహాలంటే తమ స్వీయ ఆసక్తులను సేవలో లయం చేసి మానవజాతి ఔన్నత్యాన్ని, దివ్య వారసత్వాన్ని కట్టుబడిన స్వేచ్ఛ, స్వతంత్ర ఆత్మ సమూహాలు. నువ్వు నీ స్వీయ క్రమశిక్షణలో కొనసాగుతూ మిగిలిన వారిది వారికి వదిలేయి అని బోధిస్తాడు గురువు.
అంటే నీ స్వేచ్ఛలో నువ్వు ఉండు, వాళ్ళ స్వేచ్ఛలో వాళ్ళు ఉండు, ఉండని. వాళ్ళు ఉంటారు అని నీది నువ్వు చూసుకో అన్నట్టు చెప్తారు గురువు. ఎవరిది వాళ్ళు చూసుకుంటారు. ఇక రెండవ విషయం ఆసక్తి. ఇంతవరకు విమర్శ మేడం. చాలు ఇప్పుడు చాలు చాలు. ఆసక్తి. రేపు చెప్తాను.